వెల్కమ్ టు ఈహా ఎంటర్టైన్మెంట్స్. దిస్ ఈజ్ లక్ష్మి. ఇప్పటి వరకు యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది దర్శకులు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుని సంపాదించుకోవడానికి ఆహార్నిశలు ప్రయత్నం చేస్తున్నారు. మరి ఇలాంటి క్రమంలోనే ప్రశాంత్ నీల్ లాంటి స్టార్ డైరెక్టర్లు సైతం తనదైన రీతిలో భారీ గుర్తింపును సంపాదించుకునేందుకు ప్రయత్నం అయితే చేస్తున్నాడు. ఇప్పటి వరకు చాలా మంది దర్శకులు చేస్తున్న సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఇండియాలో స్టార్ డైరెక్టర్గా గుర్తింపు సంపాదించుకున్న వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. అందులో ప్రశాంత్ నీల్ ఒకరు. రాజమౌళి తర్వాత అతనితో పోటీ పడుతూ ముందుకు సాగుతున్న దర్శకులలో ప్రశాంత్ నీల్ ఒకరు కావడం విశేషం. ఇక ఇలాంటి క్రమంలోనే ప్రస్తుతం ఆయన ఎన్టీఆర్తో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తరువాత ఆయన రామ్ చరణ్తో ఒక సినిమా చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. రీసెంట్గా రామ్ చరణ్తో కలిసి అతనికి సినిమా స్టోరీని కూడా వినిపించారంట. రామ్ చరణ్కి స్టోరీ పిచ్చిగా నచ్చడంతో సినిమా చేసేద్దామని గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చాడు. మరి ఈ సినిమా 2028 సంవత్సరంలో పట్టాలెక్కే అవకాశాలైతే ఉన్నట్లుగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం రామ్ చరణ్ తన సినిమాలను కంప్లీట్ చేసి ప్రశాంత్ నీల్ సినిమాను చేసే అవకాశాలైతే ఉన్నాయి. కాబట్టి మరో 3 సంవత్సరాలలో ఈ సినిమా పట్టాలెక్కే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. మరి ఏది ఏమైనా కూడా ఈ సినిమాలో రామ్ చరణ్ ఒక రైతు క్యారెక్టర్లో కనిపించబోతున్నాడు అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇక గేమ్ చేంజర్ సినిమాలో అప్పన్న పాత్రలో నటించి మనందరినీ మెప్పించాడు. దానికి తగ్గట్టుగానే ప్రశాంత్ నీల్ సినిమాలో కూడా 1990s బ్యాక్డ్రాప్లో ఒక రైతు పాత్రను పోషించబోతున్నాడు అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. మరి ప్రశాంత్ నీల్ తన పందాను మార్చి ఈ సినిమాను చేయబోతున్నాడా, లేదంటే ఇది కూడా భారీ యాక్షన్ ఎపిసోడ్స్తో కూడుకొని ఉంటుందా లేదా అనే విషయాలు తెలియాలి అంటే మాత్రం సినిమా రిలీజ్ అయ్యేంత వరకు వెయిట్ చేయాల్సిందే. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్తో చేస్తున్న సినిమా మీద ఎక్కువగా ఫోకస్ పెట్టాడు. అలాగే రామ్ చరణ్ సైతం బుచ్చుబాబుతో చేస్తున్న సినిమాల విషయంలో భారీ కసరత్తు చేస్తూ ముందుకు సాగుతున్నారు. మరి వీళ్ళిద్దరూ ఎవరి సినిమాల్లో వాళ్ళు బిజీగా ఉండటం వల్ల ప్రస్తుతం వాళ్ళు చేయాల్సిన సబ్జెక్టుల మీదనే ఎక్కువ ఫోకస్ చేసినట్లుగా తెలుస్తోంది. మిగతా సినిమాల మీద ఆసక్తి చూపించే అవకాశాలైతే ఉన్నాయి. ఇక చిరంజీవి కూడా ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో రామ్ చరణ్ సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు. కాబట్టి వీళ్ళ కాంబోలో సినిమాలు వచ్చే అవకాశాలైతే ఉన్నాయి.